10 నిమిషాల్లో పాలక్ పన్నీర్‌ను ఇంట్లో రుచిగా ఎలా చేసుకోవచ్చో చూడండి ఈ వీడియోలో చేసి చూపిస్తాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయను 2 పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను అలాగే 5 వెల్లుల్లి రెబ్బలను ఒక చిన్న టమోటోను వేసుకొని ముక్కలుగా కాసేపు ఫ్రై చేసుకోండి. టమోటో ఇష్టం లేని వారు స్కిప్ చేసేయండి. తర్వాత 2 మీడియం సైజు పాలకూర కట్టలను ముందుగానే నీళ్ళల్లో శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా తరుక్కొని ఇప్పుడు వేసుకొని ఫ్రై చేయండి. కొంతమంది వేడి నీళ్ళల్లో వేసి పాలకూర ఆకులను వేసి తీస్తారు కదా, అలా వేసే కంటే ఇలా వేసి ఒకసారి ట్రై చేయండి. అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోండి. పాలకూర ఇలా బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి, చల్లారుతుంది అంతలోకి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పాలకూర మిశ్రమాన్ని అంతటిని మిక్సీ జార్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత కొన్ని వాటర్ పోసుకొని బాగా గుజ్జులాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఇక్కడ మంచిగా ప్యూరీలాగా ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని షాజీరా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీని వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్సీ జార్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని అవి కూడా ఈ కడాయిలో పోసుకొని కాసేపు ఉడికించుకోండి ఈ మిశ్రమాన్ని అంతా. తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని రుచికి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. దానివలన చక్కగా ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత చక్కగా గెరెట్తో మొత్తం అంతా కలుపుకొని ముందుగానే మనము ఒక 200 గ్రాముల పన్నీర్ను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ హెరిటేజ్ పన్నీర్ని యూజ్ చేశాను. మీకు ఏ పన్నీర్ అవైలబిలిటీ ఉంటే అది యూజ్ చేసుకోండి. పన్నీర్ కూడా వేసుకున్న తర్వాత ఒక స్పూను గరం మసాలాను వేసుకొని చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవైలబిలిటీ ఉంటే కనుక యాడ్ చేసుకోండి, లేదంటే పాల మీద మీగడనైనా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది రుచి. ఈ మీగడను యాడ్ చేసుకుని చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే. వేడివేడిగా చపాతీతోటి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా బాగుంటుంది పాలక్ పన్నీర్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.